ఆర్బీఐ మీట్ హైలైట్స్. ఆర్బీఐ మీట్ హైలైట్స్, రెపో రేట్, అలాగే ఎంఎస్ఎఫ్ మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ. చూడండి ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఏంటంటే మనం వీడియో చేస్తున్నాము చాణక్య స్టాక్ ట్రేడర్స్లో. సో ఇంపార్టెన్స్ అలాంటిది ఈ వీడియో, కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎస్పెషల్లీ బిగినర్స్కి, స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవ్వాలి అనుకునే బిగినర్స్కి తప్పకుండా షేర్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆర్బీఐ మీట్ హైలైట్స్లో ప్రధానంగా అయితే కనుక రెపో రేట్ అని చెప్పచ్చు. రేట్ కట్ అనేది 25 బేసిస్ పాయింట్స్ జరిగింది. సో దీని గురించి వివరంగా చూద్దాం. దీని ఇంపాక్ట్ వల్ల ఇమీడియట్గా ఎకానమీకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సో దీనివల్ల లాభపడే బ్యాంకింగ్ స్టాక్స్ ఏమిటి, ఆ విషయాలు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డిప్ అవుతూ కనిపిస్తున్నాయి, కానీ తొందరపడద్దు ఆ డిప్ చూసి. సో బ్యాంక్ నిఫ్టీలో భారీ బ్రేక్అవుట్ అనేది రాబోతుందా, ఎంత డిప్ అయినాక బ్రేక్అవుట్ అనేది రాబోతుంది, ఇత్యాది విషయాలు సో వివరంగా చూద్దాం వీడియోలో. Q3 అప్డేట్లో భాగంగా అరబిందో ఫార్మా, హీరో మోటార్ కార్ప్, అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క రిజల్ట్స్ డిస్కస్ చేద్దాం. అదానీ పోర్ట్స్, దానికి సంబంధించిన చార్టు. సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదానీ పోర్ట్స్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఆర్బీఐ అప్డేట్స్, ఆర్బీఐ మీట్ యొక్క హైలైట్స్ ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్ కోసం మనం మరొకసారి డిస్కస్ చేద్దాము. సో రెపో రేట్ అంటే ఏంటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, రెపో రేట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ విచ్ సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. అంటే బ్యాంక్స్కి మన సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే వడ్డీ రేట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యుఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. సో అయితే బ్యాంక్స్కి అంటే బ్యాంక్స్ ఏంటంటే వడ్డీకి మనీ తెచ్చుకుంటాయి కదా సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి, సెక్యూరిటీస్ చూపించి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది కట్ చేశారు. సో దాని గురించి చూసి దాని తర్వాత సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, రెపో రేట్కి అలాగే ఈ ఎంఎస్ఎఫ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వడ్డీ రేట్లు ఏంటంటే కట్ చేశారు. 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇప్పుడు 6.25% అయిపోయిందనమాట 25 బేసిస్ పాయింట్స్ కట్ చేసిన తరువాత. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటి, ఎకానమీకి బెనిఫిట్ ఏంటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటంటే బ్యాంక్స్కి తక్కువ ఇంట్రెస్ట్కి మనీ దొరుకుతుంది కదా సెంట్రల్ బ్యాంక్స్ నుంచి. తద్వారా ఏంటంటే బ్యాంక్స్ కూడా అవుట్ సైడ్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మనీని మార్కెట్లో ఇంట్రెస్ట్కి ఇస్తాయి. కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్కి మనీ తీసుకుంటారు. సో దాని ద్వారా ఏంటంటే పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. కాబట్టి మార్కెట్లో మనీ ఫ్లో అవటం వల్ల ఎకానమీకి బెనిఫిట్ ఏ విధంగా అంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గిస్తారా అని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు కదా. అయితే ఏంటంటే సో ఇన్ఫ్లేషన్ అనేది అంటే సిపిఐ డేటా అనేది కంట్రోల్లో ఉంది అన్నప్పుడు మాత్రమే ఏంటంటే రెపో రేట్ని కట్ చేస్తారు. అలా కాని పక్షంలో ఏంటంటే సో సిపిఐ డేటా అనేది అంటే ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయి ఎలా పడితే అలా వడ్డీ రేట్లు కట్ చేశారనుకోండి, ఇన్ఫ్లేషన్ డేటా అనేది పెరిగిపోతుంది. సో అది ప్రమాదకరం మళ్ళీ ఎకానమీకి. కాబట్టి ఏంటంటే సో ఇప్పుడున్న పరిస్థితికి వాళ్ళకున్న సిపిఐ ఫోర్కాస్ట్ని బేస్ చేసుకొని వడ్డీ రేట్లు అయితే కనుక కట్ చేశారు. దీనివల్ల డిమాండ్ పెరిగి కమింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో ఏంటంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద పాజిటివ్గా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పచ్చు. ఇది రెపో రేటుకి సంబంధించిన అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, మరి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, సో ఆ రేటు చూడండి ఫ్రెండ్స్, రెపో రేట్కి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ సో రెండు కూడా సిమిలర్. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏంటంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర మనీ తీసుకోవడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెద్ద ఎమర్జెన్సీ కాదనుకుంటే మనం ఏ బ్యాంకో మనపురం లాంటికో వెళ్ళి మనం
మనం తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మనీ తెచ్చుకుంటాం సెక్యూరిటీ చూయించి. కానీ నైట్ అవసరం అనుకోండి, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయినా కూడా మనం మనీ తీసుకోవాల్సి వస్తుంది కదా అలా. సో మామూలుగా నార్మల్గా అయితే కనుక రెపో రేట్ అంటాం, ఇది ₹2 వడ్డీ అని అర్థం చేసుకోండి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర మనీ తీసుకుంటాయి అన్నమాట. సో అదనమాట, ఇది ₹3 ఇంట్రెస్ట్ అనుకోండి. సో మరి ఎంఎస్ఎఫ్ రేట్ కూడా ఏంటంటే తగ్గించారు. రెపో రేట్ ఏమో 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం జరిగింది. సో అలాగే ఏంటంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కూడా ఏంటంటే 6.75% ఉండేది ఎర్లియర్గా, ఇప్పుడేమో 6.50% అనమాట. చూడండి సార్, రెపో రేట్కి ఎంఎస్ఎఫ్కి డిఫరెన్స్ అర్థమైందా కదా? ఎంఎస్ఎఫ్ అంటే ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు నైట్ కావాలి లిక్విడిటీ అన్నప్పుడు సో ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 6.5%, ఎర్లియర్గా 6.75 ఉండేది. అలాగే నార్మల్గా రెపో రేట్ ఏమో ఎర్లియర్గా 6.50 ఉండేది, ఇప్పుడేమో 25 బేసిస్ పాయింట్స్ కట్ చేసి సో 6.25%కి కట్ చేశారనమాట. సో అదనమాట కదా. సో అట్లాగే ఏంటంటే మరి ఆర్బీఐ స్టాన్స్ ఏంటి అంటే కనుక న్యూట్రల్ స్టాన్స్ అని చెప్పారు. అంటే గ్రోత్కి సపోర్ట్ చేస్తూనే ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉంది ఫర్దర్గా అనే దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనమాట. అంటే కమింగ్ మంత్స్లో ఉండే మీట్కి మనకి సిపిఐ డేటాకి లింక్ ఉంది. సిపిఐ డేటాని బేస్ చేసుకొని ఫర్దర్గా వడ్డీ రేట్లు కట్ చేయాల్సి వస్తే కట్ చేస్తారు. మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోతే బాగా, లేకపోతే న్యూట్రల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే పెంచుతారు. సో ప్యూర్లీ డిపెండ్ అపాన్ సిపిఐ డేటా. అంటే అబ్జర్వేషన్ మోడ్లో ఉన్నారు, న్యూట్రల్ స్టాన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారనమాట. సో అలాగే ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో ఇదే రోజు మనం చేస్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు, సింపుల్గా చెప్తాను చూడండి. సో అది కూడా ఏంటంటే కట్ చేశారు. 6.25% ఉండేది, ఇప్పుడేమో 6% కట్ చేశారు. సో అంటే రివర్స్ రెపో రేట్కి ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీకి సంబంధం సిమిలర్ ఉంటుందన్నమాట, అది కట్ చేశారనమాట. సో అంటే బ్యాంక్సే ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీగా మనీని పార్క్ చేసుకుంటే ఏంటంటే దాన్ని స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటారనమాట. అది ఇంకో రోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే మీకు రెపో రేట్కి అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీకి డిఫరెన్స్ అయితే కనుక మీకు అర్థమైంది కదా. అలాగే ఆర్బీఐ మీట్లో కొన్ని హైలైట్స్ని మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకునే ముందు ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ అర్థమైతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి సార్, అలాగే జీడిపి ఫైనాన్షియల్ ఇయర్ 26కి సంబంధించిన జీడిపి ఎస్టిమేట్ అనేది ఎర్లియర్గా 6.9% అయితే ఇప్పుడు దీన్ని కట్ చేసి 6.7% ఇచ్చారు. సో ఇది ఒక మనం అబ్జర్వేషన్ అనమాట, జీడిపి నెంబర్స్ ఫోర్కాస్ట్ అని చెప్పొచ్చు. చూడండి సార్, అలాగే సిపిఐ ఎస్టిమేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 25కి ఎలా ఉండొచ్చు అని అంటే 4.8%, అది అన్చేంజ్డ్గా ఉంచారనమాట. అంటే ఈ సిపిఐ కంట్రోల్లోనే ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వడ్డీ రేట్లు కట్ చేశారని అనుకోవచ్చు. స్టిల్ ఏంటంటే సిపిఐ అనేది ఆర్బీఐ యొక్క టార్గెట్ అనేది ఆ 4%కి రీచ్ అవ్వాల్సి ఉంది. ఇది మనం ఒక అబ్జర్వేషన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అలాగే సిపిఐ ఎస్టిమేట్స్ ఎట్లా ఉండొచ్చు అనేది చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 26కి సంబంధించి కరెంట్ ఎస్టిమేట్స్ 4.2%గా ఉంది. Q1 ఎట్లా, Q2 4% అని, Q3 3.8% అని, Q4 ఎట్లా అని చెప్తున్నారు. ఇది ఎస్టిమేట్స్ మాత్రమే. దాని తర్వాత మళ్ళీ సిపిఐ డేటాలో ఏదైనా తేడా ఉండి కమింగ్ క్వార్టర్లీలో కమింగ్ మంత్స్లో డేటా డిఫరెన్స్ ఉంటే నెక్స్ట్ మీట్స్లో ఏంటంటే ఎస్టిమేట్స్ మారుస్తూ ఉంటారు. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి సార్, కీ హైలైట్స్ ఏంటి అని చూస్తే కనుక ఆర్బీఐ ఏంటంటే వడ్డీ రేట్లు కట్ చేయడం ఫస్ట్ టైం ఇన్ 5 years. కోవిడ్ అప్పుడు బాగా కట్ చేశారు కదా, దాని తర్వాత ఏంటంటే పెంచుకుంటూ వెళ్ళారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ 5 yearsలో ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే వడ్డీ రేట్లు కట్ చేయటం, ఇది శుభసూచకం అని చెప్పొచ్చు అనమాట. సో అలాగే ఆర్బీఐ కాషియస్గా ఉంది, వాచింగ్ గ్లోబల్ హెడ్వైన్స్. సో ఇది చూడాలి, తప్పదన్నమాట. సో ఆర్బీఐ సేస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈజింగ్. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్కి వస్తుంది, ఫర్దర్గా కూడా తగ్గుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే స్లోయింగ్ గ్రోత్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. ఇవి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్గా చూడండి ఫ్రెండ్స్. మరి ఈ ఆర్బీఐ మీట్ని బేస్ చేసుకొని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కదలికలు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. చూసే ముందు ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ లేకపోతే
చూడండి సార్, స్టాక్ మార్కెట్లో 1000, 5000 ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఏంజెల్ది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఏంటంటే 5 to 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో అయితే అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు, ఆన్లైన్ వెబినార్లు కానీ ఆఫ్లైన్ వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫామ్ చేస్తానన్నమాట. అలాగే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదైనా క్యాండిల్ స్టిక్స్ గురించి, అలాగే స్టాక్స్ ఫండమెంటల్స్ ఎలా చూడాలి, స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ ఎట్లా, బేసిక్స్ అట్లాంటివి ఏదైనా మీకు నేర్పడానికి అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు హెల్ప్ఫుల్ అవ్వాలి అని అంటే సో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏంటంటే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఇన్ఫామ్ చేయడానికి నాకు గ్రూప్లో యాడ్ చేసి మిమ్మల్ని ఇన్ఫామ్ చేస్తాం అనమాట ఏదైనా వెబినార్లు అట్లాంటివి ఉంటే కనుక. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్పి చెప్తాను. క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, ఆర్బీఐ మీట్ హైలైట్స్ అయిపోయినాయి. సో ఆర్బీఐ మీట్ అయిపోయిన తర్వాత కాసేపు తచ్చాడి న్యూట్రల్గానే ఉంది చాలాసేపు. ప్రీమియమ్స్ మెల్ట్ అయి ఉంటాయి అన్నమాట. చాలామంది ఆప్షన్స్ బై సేల్ చేస్తూ ఉంటారు. ఆర్బీఐ మీట్ ఉంది కదా అని చెప్పి కాల్ ఆప్షను, పుట్ ఆప్షను రైట్ చేద్దాము అలాగే బై చేద్దాము అనుకొని చేసేవాళ్ళంతా కూడా స్టాక్ మార్కెట్లో 3 years కన్నా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళే మేజరే ఉంటారు. ఎందుకనంటే స్టాక్ మార్కెట్లో 3 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే ఈ ఈవెంట్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయకూడదనే విషయం అర్థమవుతుంది. ఈవెంట్ అయిపోయిన తర్వాత సడన్గా ప్రీమియమ్స్ కట్ అయిపోతాయి, హెవీగా నష్టపోతారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి బిగినర్స్ ఇది అబ్జర్వ్ చేయండి. మరి నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే చెప్తాను చూడండి. చూడండి సార్, మరి నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే చూడండి సార్, నిఫ్టీ ఏంటంటే ఈ బ్రేక్అవుట్కి వెయిట్ చేస్తుంది. సో బ్రేక్అవుట్ అనేది త్వరలో రాబోతుంది. సో దాని గురించి నేను క్లియర్గా సండే వీడియోలో మాట్లాడతాను. సో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, సో ఏదైనా ఫర్దర్గా డిప్ వస్తే ఈ గ్యాప్లో బై ఆర్డర్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఐసి. కాబట్టి ఈ గ్యాప్లోకి వచ్చి బ్రేక్అవుట్ వస్తుందా, గ్యాప్లోకి రాకుండా బ్రేక్అవుట్ వస్తుందా, దాన్ని బట్టి స్ట్రాటజిక్గా మనం ఎలాంటి ప్లాన్స్ చేయాలి, ఈ గ్యాప్లో బై ఆర్డర్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది, ఆ లాజిక్ని నేను చాలాసార్లు మన వీడియోస్లో వివరంగా చెప్పాను. కానీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బిగినర్స్ ఉంటారు కాబట్టి నేను సండే వీడియోలో ఏంటంటే విపులంగా చెప్తాను. కాబట్టి ఇప్పటికైతే కనుక తొందరపడాల్సిన అవసరం ఏం లేదు కదా. కాబట్టి సో కొద్దిగా వెయిట్ చూస్తే మనం సండే వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీక్ ఏంటంటే మంచి బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ అనేది మనం చూడబోతున్నాం. కానీ కాస్త రీట్రేస్మెంట్ వస్తే సో బ్రేక్అవుట్ కూడా మంచిగా ఉంటుంది. రీట్రేస్మెంట్ వచ్చి ర్యాలీ అయితే నిఫ్టీ ఎక్కడ దాకా వెళ్తుంది, రీట్రేస్మెంట్ రాకుండా పైకి వెళ్తే నిఫ్టీ ఎక్కడ దాకా ర్యాలీ అవుతుంది అనేది నేను సండే వీడియోలో వివరంగా చెప్తాను. అలా కాకుండా అనుకోకుండా ఏదైనా బ్యాడ్ న్యూస్లు వస్తే మరి ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా హిట్ చేస్తుంది, అనుకోకుండా గ్లోబల్గా బ్యాడ్ న్యూస్లు వస్తే ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలి, సో థింగ్స్ ఏంటి, ఆ గమనం అంతా కూడా నేను సండే వీడియోలో చెప్తాను. కానీ చూచాయిగా చెప్తున్నాను, రీట్రేస్మెంట్ వచ్చినా రీట్రేస్మెంట్ రాకపోయినా నిఫ్టీ అనేది బ్రేక్అవుట్ వైపు వెళ్తుంది. ఈ ఆర్బీఐ తీసుకున్న డెసిషన్స్ వల్ల ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ముందుకే వెళ్తుంది, కాకపోతే మందగమనం అయితే ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఆగి రీట్రేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా పైకి వెళ్ళాలని చూస్తే ఏంటంటే రీట్రేస్మెంట్స్ వస్తే ఇబ్బంది పడతారు, స్టాప్ లాస్లు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్గా ఏదైనా బ్యాడ్ న్యూస్లు వచ్చినప్పుడు ఏంటంటే స్టాప్ లాస్లు హెవీగా హిట్ అయ్యి మనీ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేసుకోవాలి, నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని ఎలా ఫర్దర్గా అబ్జర్వ్ చేయాలనేది చూడాలంటే వివరంగా సండే వీడియో దాకా ఆగక తప్పదు. గవర్నమెంట్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్రేక్అవుట్ కోసం చూస్తుంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ గ్యాప్ అప్ ఉంది. కాబట్టి కాస్త రీట్రేస్మెంట్ అయితే బాగుండు. సో మరి లాభపడే బ్యాంక్స్ ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్బీఐ డెసిషన్స్ వల్ల ఏంటంటే మేజర్గా అన్ని బ్యాంక్స్ లాభపడతాయి. కానీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న బ్యాంక్స్ పిక్ చేసుకొని అబ్జర్వ్ చేయాలి. చాలాసార్లు మనం డిస్కస్ చేసాము, ఫండమెంటల్స్ డిస్కస్ చేసాము, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి చూసాం, Q3 అప్డేట్ మనం చూసాము, Q2 అప్డేట్ తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఏంటో చెప్పాము. అలాగే సో మీరు మన ఛానల్కి కొత్త అయితే ఏమీ కాదు కదా, చాణక్య స్టాక్ ట్రేడర్స్కి కొత్త సబ్స్క్రైబర్ అయితే కాదు కదా. సో నేను Q2 అప్డేట్ వచ్చిన తర్వాత ఆ ఫాల్ డౌన్లో చాలాసార్లు ఈ 931, 756 దగ్గర ఎఫ్ఐఎస్ యొక్క బై ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయమని చెప్పాను. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు దాని రియాక్షన్ చూసే ఉంటారు. సో Q3 అప్డేట్ తర్వాత ఇంకా మరింత వేగంగా ఏంటంటే
ఇండస్ఇండ్ బ్యాంకు ర్యాలీ అయింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. ఫర్దర్గా డిప్స్ వస్తే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోస్ కాన్స్ ఏంటో తెలుసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవమని చెప్పి చెప్తానమాట. ఎఫ్ఐఐస్ బయింగ్ స్లోగా స్టార్ట్ చేస్తున్నారు అనేది మీరు డేటాలో చూస్తే అర్థం కాదు. కానీ ఎఫ్ఐఐస్ ఫేవరెట్ స్టాక్స్ అయిన బజాజ్ ట్విన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు వాళ్ళ స్టేక్స్ ఎక్కువ ఉన్న ఇట్లాంటి వాటిల్లో కదలికల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలని చెప్పి మరొకసారి చెప్తాను. సో లాస్ట్ 3 monthsలో ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి నేను దాదాపుగా ఒక 7 వీడియోస్లో మాట్లాడి ఉంటాను. కాబట్టి మరొకసారి ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క థింగ్ గురించి చెప్తున్నాను. దాని గ్రోత్ ఏంటి, మేనేజ్మెంట్ యొక్క థింగ్స్ ఏంటి, రీసెంట్గా పడిపోవడానికి కారణాలు కూడా మనం చెప్పాము. Q2లో మనకి వాళ్ళు మైక్రో ఫైనాన్స్ ఎఫెక్ట్ చేసింది, వీళ్ళనే కాదు అందరినీ ఎఫెక్ట్ చేసింది. ఆ మైక్రో ఫైనాన్స్ ఎఫెక్ట్ చేయటం వల్ల ఏంటంటే లాభాల్లో కొద్దిగా క్షీణత కనిపించింది. సో Q3 పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా కాషియస్గా ఉంటామని వాళ్ళే చెప్పారు. ఫర్దర్గా ఇప్పుడు మనకి ఆర్బీఐ ఇచ్చిన అవుట్పుట్తో ఏంటంటే కొద్ది గొప్ప మనకి ప్రోసు కాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేరీజ్ వేసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క ప్రోసు కాన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకొని డిప్స్లో జాగ్రత్తగా స్టడీ చేసి అబ్జర్వ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవాల్సిన థింగు అని చెప్పి చెప్తానన్నమాట. ఇండస్ఇండ్ బ్యాంకు పరిస్థితి అది ఫ్రెండ్స్, చాలాసార్లు మనం డిస్కస్ చేసాము, కొత్త ఏమి కాదు ఇది. చూడండి ఫ్రెండ్స్, మనకి అదానీ పోర్ట్స్. సో అదానీ పోర్ట్స్, అదానీ గ్రూప్లో స్టడీ బిజినెస్ ఏదైనా ఉంది అని అంటే అదానీ పోర్ట్స్. ఇంకొకళ్ళు రీప్లేస్ చేయలేని బిజినెస్లు నేను జనరల్గా చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంత ఈజీగా ఏంటంటే అదానీ గ్రూప్లో చాలా స్టాక్స్కి కాంపిటీషన్ ఉంది, వేరే వాళ్ళు రీప్లేస్ చేయొచ్చు. కానీ అదానీ పోర్ట్స్ ఏంటంటే స్టడీ బిజినెస్. అందుకనే హిండన్బర్గ్ వాళ్ళు స్కాము అన్నప్పుడు సో మనం ధైర్యం చేసి ఏంటంటే ఒక 3-4 days అయిన తర్వాత అదానీ పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్ మాట్లాడుకున్నాము. 410, 360 మీకు గుర్తుండే ఉంటుంది. ఇక్కడ అర్థమవుతుందా? అదానీ పోర్ట్స్కి సంబంధించి ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసినా, ఎంతమంది స్కామ్ అన్నా, ఆఖరికి యుఎస్ వాళ్ళు కూడా బ్రైబ్ అని కామెంట్ చేసినా కూడా డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అదానీ గురించి మనం మాట్లాడుకున్నాం. రీసెంట్గా యుఎస్ వాళ్ళు బ్రైబ్ అన్నప్పుడు కూడా ఈ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం హైయర్ లెవెల్లో వెయిట్ చేస్తున్న లెవెల్స్ ఇవి, అందుకని మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో రీసెంట్గా నిఫ్టీ అంటే ప్రీ బడ్జెట్కి ర్యాలీ వచ్చింది కదా, ప్రీ బడ్జెట్ ర్యాలీ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా అదానీ పోర్ట్స్ని అబ్జర్వ్ చేయమని చెప్పి చాలాసార్లు చెప్పాను. ఇంతకన్నా నేను ఇంకేం చెప్తాను. కాబట్టి మరొకసారి అబ్జర్వ్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి, ప్రోసు కాన్స్ ఒకసారి డీపర్గా స్టడీ చేయండి అదానీ పోర్ట్స్కి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే అరబిందో ఫార్మా పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ 8.5% పెరిగింది. సో నెట్ ప్రాఫిట్లో క్షీణత కనిపించింది, సో తగ్గింది. అది ఒక సింగిల్ క్వార్టర్ని ఎప్పుడు కూడా బ్యాడ్గా ఎప్పుడు ఏ కంపెనీకి చూడాల్సిన అవసరం లేదు అని చెప్తాను. అరబిందో ఫార్మా చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, అరబిందో ఫార్మా పాయింట్ ఆఫ్ వ్యూలో సో రీసెంట్గా లెవెల్ టచ్ అయినట్లుంది. లెవెల్ టచ్ అయింది చూడండి, రీసెంట్గా 111 to 1018 లెవెల్ టచ్ అయింది. కాబట్టి ఫర్దర్గా కూడా ర్యాలీ థింగ్స్ అన్నీ బాగుండి, పాజిటివ్స్ అన్నీ కూడా బాగుండి, ఏ అడ్డంకులు లేకపోతే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగానే పైకి వెళ్ళేలాగా ఉంది. సో ఇది చాలా మంచిగా పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ దాకా అనేది ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో మీకు గుర్తుందో లేదో 500, 400, 600 దగ్గర ఉన్నప్పుడు లెక్కర్ స్కామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోపణలు వచ్చినప్పుడు స్టాకు పడిపోతూ వస్తే ఏంటంటే మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, లెక్కర్ స్కామ్కి ఈ కంపెనీ అరబిందో ఫార్మా అంటే అరబిందో ఫార్మా ఫైనాన్షియల్స్కి సంబంధం లేదు కాబట్టి టెంపరీ గ్లిచెస్ అని చెప్పాము. 500, 600, 400 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము. చూడండి ప్రోసు కాన్స్ చూడండి. ఆ కాన్స్ ఏంటంటే ఆ లెక్కర్ స్కాము, కానీ అది నిజంగా కారణం అంటే ఎఫెక్ట్ చేసేది కాదు బిజినెస్ని అని చెప్పి మనం చెప్పాము. సో దాని తర్వాత చూశారు కదా, మళ్ళీ ఏంటంటే కీలకమైన లెవెల్లో ఉంది అరబిందో ఫార్మా, ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తాను. వాల్యుయేషన్స్ ఏంటి, ప్రైస్ టు ఎర్నింగ్ ఎలా ఉంది, ఆ ఫండమెంటల్స్ ఏంటి అనేది మరొకసారి కమింగ్ వీడియోస్లో మీకు కావాలి అని అంటే అరబిందో ఫార్మా గురించి మరొకసారి కూలంకషంగా మనం చర్చిద్దాము. కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన కొచ్చిన్ షిప్ యార్డ్ పరిస్థితి చూడండి, Q3 అప్డేట్ 8.6% ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్ ప్రాఫిట్ అనేది 27% తగ్గింది, ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. చూడండి సార్, హీరో మోటార్ కార్ప్కి సంబంధించి రెవెన్యూ 5% గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్ 12% పెరిగింది. సో అబ్జర్వ్ చేయగలరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఉంటారు మీరు. అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్బీఐ హైలైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అండర్స్టాండింగ్ ఏంటి ఆర్బీఐ హైలైట్స్ని బట్టి, ఆర్బీఐ మీట్ వల్ల ఇప్పుడు ఈ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఫర్దర్గా మనకి ఎకానమీకి బూస్టే, కాకపోతే స్లోగా గ్రోత్ అవుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని నిఫ్టీ
కమింగ్ డేస్లో ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే లింక్ వాడుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెఫర్ చేయండి. మనం ఇచ్చే ప్రోసు కాన్సు గైడెన్స్ని బట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీలో చాలామంది కరెక్షన్స్లో కొనుక్కొనే ఉంటారు. నిజంగా మన ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్ రెఫర్ చేయండి. అలాగే అకౌంట్ లేని వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్ రెఫర్ చేయండి. చాలు, అంతకన్నా మేమేమి ఎక్స్పెక్ట్ చేయము. అదనమాట, కళాకారులు చప్పట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, మేము యూట్యూబర్స్ ఏంటంటే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. అంతకన్నా ఏం లేదనమాట, మేము కోరుకునేది ఏమని కాదు. బై ఫ్రెండ్స్, గుడ్.